చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. గత 3 రోజులుగా ఉపవాస ప్రార్థనలు మందిరంలో జరిగాయి. ఇది చివరి సెక్షను. మరి ఇప్పటి వరకు 5 సెక్షన్లు జరిగాయి. 5 సెక్షన్లను కూడా 5 సేవకులు దేవుడు మనకి వాక్యాన్ని బోధించారు. 5 సేవకుల ద్వారా దేవుడు బోధించిన వాక్యము ఏదైతే ఉందో అది మనందరికీ చాలా అవసరమైనది అని నేను భావించాను. మన సంఘంలో ఉన్న మనందరికీ 5 సేవకుల ద్వారా అందించినటువంటి వర్తమానాలు మనకి చాలా అవసరమైనవి. మీరేమంటారు? నా అభిప్రాయానికి అబ్బాబే అవసరం లేనివండి, నాకు అస్సలు అవసరం లేని సబ్జెక్టులు 5 చెప్పారండి 5 పాస్టర్లు అంటారా ఎవరైనా? దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఎప్పుడూ మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడినా దేవుడు ఎవరిలో ఉండి మాట్లాడినా అక్కడ ఉన్న ప్రజలకు అవసరమైన మాటలే మాట్లాడతాడు. అక్కడ ఉన్నవారు వినేలాంటి మాటలు, వాళ్ళకి అవసరమైన మాటలే మాట్లాడతాడు తప్ప ఎక్కడో ఉన్నవాళ్ళ కోసం ఇక్కడ మాట్లాడ్డా ఆయన. అక్కడ ఎవరైతే ఉన్నారో అది 100 మంది అవ్వచ్చు, 1000 మంది అవ్వచ్చు, లేదంటే 1,00,000 మంది అవ్వచ్చు. ఎంతమంది అయితే ఉన్నారో వారి కొరకు వారికి అవసరమైన మాటలే దేవుడు మాట్లాడతాడు. ఎవరిని వాడుకున్నా వాడుకోవచ్చు, ఎవరిని నిలబెట్టుకుని మాట్లాడుకున్నా వాళ్ళకి అవసరమైన మాటలే మాట్లాడు. కాబట్టి మనందరికీ చాలా అవసరమైన మాటలు దేవుడు మాట్లాడాడు. విని గ్రహించుకున్న వారు ఎంతమంది? దేవుడు 5 సెక్షన్లో వాక్యం విన్నాం కదా, విని గ్రహించుకున్న వారు ఎంతమంది? ఇటు ఎవరు గ్రహించుకోలేదా? విన్నవారు ఎంతమంది? 5 సెక్షన్లో వాక్యాన్ని విన్నవారు ఎంతమంది అయితే అందరూ చేతులు ఎత్తారు. గ్రహించుకున్నవారు ఎంతమంది అయితే ఒక చెయ్యలేగలేదేటి? గ్రహించుకోలేదా ఏంటండి? గ్రహించుకోలేదా? జీవితానికి అన్వయించుకున్న వారు ఎంతమంది? 5 సెక్షన్లోనూ వచ్చిన దేవుడు మాట్లాడిన వాక్యాన్ని జీవితానికి అన్వయించుకున్న వారు ఎంతమంది? దాన్ని ఖచ్చితంగా అనుసరించి జీవించాలని తీర్మానం తీసుకున్న వారు ఎంతమంది? ఈ లెక్కన ఇందులో 1, 2 వెళ్ళి అంతే, పైకి వెళ్ళి టికెట్లు ఏంటండి? పైకి వెళ్ళే వాళ్ళు 1, 2 ఉన్నారు అయితే. ఇది మిగతా వాళ్ళు అందరూ పైకి వెళ్ళే వాళ్ళు కాదైతే. కనీసం అన్వయించుకున్నానండి నేను అన్నదానికి ఒప్పుకోవట్లేదు అంటే అన్వయించుకోలేదని అర్థం. ఈ రోజు నుంచి అయినా నేను దాని ప్రకారంగా జీవించాలని తీర్మానం తీసుకున్నానండి అన్నవారు కూడా ఎవరో చేతులు ఎత్తట్లేదు. అంటే ఈ రోజు నుంచి అయినా కనీసం ఈ ఉపవాస ప్రార్థనల నుంచి అయినా ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాలని కూడా తీర్మానం చేసుకోలేదన్నమాట. అంతేనా? నాకు కొంచెం గుడ్డి ఉంది, రేచీకటి ఉంది, రాత్రులు కనబడదు, చేతులు ఎత్తితేనే కనబడుతుంది. గుడ్డోడు నేను ఏంటండి? కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి, గ్రహించుకోవాలి, జీవితానికి అన్వయించుకోవాలి, దాన్ని అనుసరించి జీవించాలి. అప్పుడే మనము ఆ నిత్య జీవపు మాటల వలన, ఆ నిత్య జీవపు మాటల ప్రకారమైన బ్రతుకు వలన నిత్య జీవాన్ని ఒకరోజు అందుకోగలుగుతాము. నిత్య జీవాన్ని అందుకునే లోపులో భూమి మీద ఉన్నంతకాలము ఆ నిత్య జీవపు మాటలను అనుసరించి జీవించడం వల్ల దేవునికి ప్రియులమయ్యి దేవుని ఆశీర్వాదాలు అడగకపోయినా సరే దేవుని ద్వారా పొందుకుంటాము. మంచిదండి. మరి మంచి వర్తమానాలు మనము విన్నాము. ఈ చివరి సెక్షన్లో కూడా కొన్ని మాటలు నేర్చుకుందా? వద్దండి, ఆల్రెడీ 5 సెక్షన్ల నుంచి శతకోటి చెవులు మూసారు పాస్టర్లు, ఇంకేం వద్దంటారా? నేర్చుకుందాం కొన్ని మాటలు. ఏం నేర్చుకుందాం? ఏం మాటలు నేర్చుకుందాం చెప్పండి.
ఏ మాటలు నేర్చుకుందాం? నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుడు తన ప్రజలను రక్షించే దేవుడు, రైటా రాంగా? దేవుడు తన ప్రజలను రక్షించే దేవుడు, రైటా రాంగా? ఓకే. ఇంకో ప్రశ్న, దేవుడు తన ప్రజలను శిక్షించే దేవుడు, రైటా రాంగా? దేవుడు తన ప్రజలను శిక్షించే దేవుడు, ఇది రైటేనా? ఇది రైట్. దేవుడు తన ప్రజలను రక్షించే దేవుడు ప్లస్ శిక్షించే దేవుడు కూడా, రైటా రాంగా? దేవుడు తన ప్రజలను రక్షించే దేవుడు మరియు దేవుడు తన ప్రజలను శిక్షించే దేవుడు కూడా, ఇది రైటేనా? అన్నీ రైట్లే, రాంగ్లే ఏం లేవా? దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడు అని ఉంది. ఎక్కడ? బైబిల్లో చాలా చోట్ల రాయబడి. దేవుడు తన ప్రజలను శిక్షించడం న్యాయమేనా? దేవుడు తన ప్రజలను శిక్షించడం కరెక్టేనా? దేవుని ప్రజలం అయ్యాం కదా మనం, మనల్ని కూడా శిక్షించేస్తే ఇంకెలాగా? దేవుడు నమ్ముకోలేని వాళ్ళని శిక్షించాలి, దేవుని ప్రజలుగా మారలేని వారిని శిక్షించాలి, దేవుని ప్రజలుగా మారిన వారిని కూడా ఆయన శిక్షించడం, ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? కరెక్టేనా? శిక్షించడం అనేది, ఇప్పుడు మనం దేవుని ప్రజలం, మనం ఎవరండి? దేవుని ప్రజలు. మనల్ని దేవుడు శిక్షిస్తున్నాడా? మనల్ని దేవుడు శిక్షిస్తున్నాడా? శిక్షించినప్పుడు మనం ఫీలింగ్ ఎలాగా అనిపిస్తుంది? ఏమనుకుంటున్నాం మనం శిక్షించినప్పుడు? దేవా నువ్వు నన్ను శిక్షించడం కరెక్టేనా? కరెక్టే. దేవా నువ్వు నన్ను శిక్షించావు, నువ్వు నన్ను శిక్షించడం కరెక్టే అని అనుకుంటున్నావా? దేవా నువ్వు నన్ను శిక్షించడం ఏంటి? నేను నీ బిడ్డను కదా, నీ భక్తుడిని కదా, నేను మేము నీ ప్రజలం కదా, నువ్వు మమ్మల్ని శిక్షించకూడదు కదా, నువ్వు మమ్మల్ని శిక్షించావేంటి అని దేవుణ్ణి ఒకవేళ నిలదీసేవారిగా ఉన్నావా? లేదంటే నువ్వు నన్ను శిక్షించావు కరెక్టే ప్రభువా అంటున్నావా? అమ్మ మనం శిక్షించినప్పుడు ఏమంటున్నారు? మీరు ఏమంటున్నారు చెప్పండి. దేవుడు మిమ్మల్ని శిక్షించినప్పుడు మీరు ఏమంటున్నారు దేవుడితో? ఇంకా అవన్నీ కాదులేండి. నువ్వు నన్ను శిక్షించడం న్యాయమే, కరెక్టే, తప్పు లేదు అనుకుంటున్నావా? అనుకోవట్లేదా? అనుకుంటున్నావా? వెరీ గుడ్. నువ్వు నన్ను శిక్షించడం న్యాయమే అని అనుకున్నప్పుడు అర్జెంటుగా శిక్ష తీసేయని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? తీసేయమని ప్రార్థన చేయట్లేదా? మరి ఏమేమి చేస్తున్నారు శిక్షలు వచ్చినప్పుడు? ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉంచు అంటున్నారా? దేవా ఒక నెలలో కానీ శిక్ష ముగించేస్తావేమో, ముగించద్దు, చాలా బాగుంది, ఓ సంవత్సరం పాటు కొనసాగించు అని ఎవరైనా అంటున్నారా? ఏమని ప్రార్థన చేస్తున్నావు శిక్ష వచ్చినప్పుడు? ఏటమ్మా? దేవా నీ శక్తి నీవు తండ్రి అని ప్రార్థిస్తాను అంటున్నారు పాపగారు. ఎందుకు? నీ శిక్ష తట్టుకునే శక్తిని ఇవి ప్రభు. అందరూ అలాగే చేస్తున్నారా? ఏంటండి మీరు అందరూ అబద్ధం ఆడుతున్నారేమో అనిపిస్తుంది నాకు అసలు ఆత్మవివేచన 100కి 200% పనిచేసేస్తుంది. ఏంటండి అబద్ధం ఆడుతున్నారేమో అనుకుంటున్నాను. శిక్ష వచ్చినప్పుడు అర్జెంటుగా శిక్ష తీసేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను, కదా? దేవునికి స్తోత్రం. మరొక ప్రశ్న, దేవుడు తన ప్రజలను ఎందుకు శిక్షిస్తాడు? ఏ కారణాన్ని బట్టి శిక్షిస్తాడు? ఎప్పుడు శిక్షిస్తాడు? ఏం జరగాలని శిక్షిస్తాడు? దేవుడు తన ప్రజలను ఎందుకు శిక్షిస్తాడు? ఏ కారణాన్ని బట్టి శిక్షిస్తాడు? మనకు ఏం జరగాలని శిక్షిస్తాడు? చెప్పండి. పోనీ ముందుగా ఇంకో ప్రశ్న, దీనికి జవాబు తర్వాత చెప్తురు. కానీ దేవుడు తన ప్రజలను శిక్షించడం అనేది జరుగుతుంది,
దేవుడు ఇష్టపూర్వకంగానే తన ప్రజలను శిక్షిస్తాడా, ఇష్టం లేకుండా తన ప్రజలను శిక్షిస్తాడా? దేవుడు హృదయపూర్వకంగా తన ప్రజలను శిక్షిస్తాడా, లేదంటే హృదయంలో బాధపడుతూ తన ప్రజలను శిక్షిస్తాడా? హృదయంలో బాధపడుతూనే శిక్షిస్తాడు తన ప్రజలని. ఇష్టపూర్వకంగా శిక్షించడు, హృదయపూర్వకంగా దేవుడు తన ప్రజలను శిక్షించడు. దేవుడికి తన ప్రజలను శిక్షించడం అనే పని ఇష్టం లేదు. ఇష్టమా? దేవుడు తన ప్రజలను శిక్షించడానికి హృదయపూర్వకంగా ఇష్టపడడు. మరి అయినా సరే మరి ఎందుకు శిక్షిస్తున్నాడు? ఏంటండి? విలాపవాక్యాలు 3వ అధ్యాయం 31వ వచనం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 31వ వచనము. ప్రభువు విడనాడడు, ఆయన బాధ పెట్టినను హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. తన ప్రజలకే కాదండి, ఈ భూమి మీద ఉన్న నరులలో ఏ ఒక్కరికి కూడా దేవుడు హృదయపూర్వకంగా బాధను కలగజేయుడు. హృదయపూర్వకంగా వారికి విచారములు కలగజేయుడు. భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవ్వరికీ కూడా ఆయన హృదయపూర్వకంగా శిక్షను పంపించడు. హృదయపూర్వకంగా ఇష్టపడి దేవుడు శిక్షను పంపించటం లేదు. హృదయంలో చాలా బాధపడుతూ దేవుడు మనుషులను శిక్షిస్తాడు. దేవుడు మనుషులను శిక్షించేటప్పుడు ఆ శిక్ష పొందుతున్న మనుషులు బాధపడరు, కానీ ఆ శిక్ష మనుషులకు పంపించినందుకు దేవుడు చాలా బాధపడతాడు. దేవుని ప్రజల విషయంలోనైతే ఇంకా, దేవుని భక్తుల విషయంలోనైతే ఇంకా చాలా ఎక్కువ. ఏంటి? తన ప్రజలను శిక్షించవలసి వస్తే చాలా బాధపడుతూనే ఆ శిక్షను పంపుతాడు, చాలా దుఃఖపడుతూనే ఆ శిక్షను పంపుతాడు. ఎందుకంటే తన ప్రజలను శిక్షించడం ఆయనకి ఇష్టం లేదు. తన ప్రజలను శిక్షించడం ఆయనకి ఇష్టం లేదండి. కానీ తన ప్రజలను ఆయన శిక్షించవలసి వస్తుంది. ఇష్టం లేకపోయినా తన ప్రజలను ఆయన శిక్షించవలసి వస్తుంది. దానికి కారణము దేవుడా, లేదంటే దేవుని ప్రజల? ఇష్టం లేకపోయినా ఆయన తన ప్రజలను శిక్షిస్తున్నాడు అంటే దానికి కారణం దేవుడా, దేవుని ప్రజల? ఎవరండి? దేవుని ప్రజలు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చచ్చిపోయే లోపులో ఎన్ని శిక్షలు దేవుడి ద్వారా భరించినా, ఎన్ని శిక్షలు దేవుని యొద్ద నుండి మనకు వచ్చినా, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని శిక్షించినా, అప్పుడు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే: దేవా, నన్ను నువ్వు శిక్షించావు, కానీ ఇష్టపూర్వకంగా నన్ను నువ్వు శిక్షించలేదు నాయన. హృదయపూర్వకంగా నాకు ఈ శిక్షను పంపలేదు నాయన. నువ్వు కావాలని, నువ్వు అనుకుని, నువ్వు ఉద్దేశించి శిక్షను నాకు పంపలేదు నాయన. నాయన, నువ్వు దుఃఖపడుతూనే ఈ శిక్షను నాకు పంపించావు, నువ్వు బాధపడుతూనే ఈ శిక్షను నాకు పంపించావు, వేదన పడుతూనే ఈ శిక్షను నాకు పంపించావు. ఈ శిక్ష అనుభవిస్తున్నప్పుడు నేను కూడా బాధపడలేదు, వేదన పట్టలేదు, కానీ శిక్ష అనుభవించేస్తున్నాను, కానీ నాకు కూడా లేదు వేదన, బాధ. కానీ నన్ను శిక్షిస్తున్నందుకు నీకుంది నాయన బాధ. నన్ను శిక్షిస్తున్నందుకు నీకు చాలా బాధగా ఉంది, నువ్వు చాలా బాధపడుతున్నావు అని మనం ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటారు?
వాక్యాన్ని బట్టి ఎలా ఉంటుందంటారు? అసలు ఆయన ఎలా ఫీల్ అవుతాడు? ఆయన చేసాము ఎప్పుడైనా అలాగ ప్రార్థన? ఎప్పుడైనా? అంటే మనకు దేవుడు మనసు అర్థం అవ్వలేదు, అంతేనా? దేవుడు మనసు మనకి అర్థం అవ్వలేదు. ఇక్కడ ఇర్మియాకు అర్థమైంది దేవుని మనస్సు. హృదయపూర్వకంగా నువ్వు ఈ యూదుల్ని బాధ పెట్టలేదు నాయన. దేవుడి శిక్ష ఆల్రెడీ అమలైపోయింది వీళ్ళకి కదా. ఏంటి దేవుడి శిక్ష అమలైంది వీళ్ళకి? 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు బబులోను చెరకు అప్పగించేశాడు దేవుడు దేవుని ప్రజలైనటువంటి యూదుల్ని. అప్పుడు ఇర్మియా ప్రార్థన చేస్తూ అంటున్నాడు, హృదయపూర్వకంగా నువ్వు ఈ యూదుల్ని చెరకు అప్పగించలేదు నాయన. హృదయపూర్వకంగా నువ్వు 70 సంవత్సరాలు బానిసలుగా ఉండమని నువ్వు ఇష్టపూర్వకంగా ఈ చెరకు నీ బిడ్డలైన ఈ యూదుల్ని అప్పగించలేదు తండ్రి. హృదయపూర్వకంగా ఈ విచారం వీళ్ళకి కలగజేయలేదు. హృదయపూర్వకంగా ఈ బాధ నువ్వు వీళ్ళకి కలగజేయలేదు అని ఇర్మియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి దేవుడు ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు అంటారు? ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు? ఎంతో, ఇర్మియా నువ్వు ఒక్కడవయ్యా నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నది అని చాలా ఆనందపడి ఉంటాడంటారా ఇర్మియా ప్రార్థన బట్టి? మనం కూడా అలా శిక్షలు అనుభవిస్తున్న సమయంలో ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు చాలా సంతోషపడతాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా శిక్ష నీకు వచ్చింది, నా దగ్గర నుంచి శిక్ష రావడం వల్ల నువ్వు బాధ పడుతున్నావు, కానీ నువ్వు శిక్ష అనుభవిస్తూ కూడా నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. నిన్ను శిక్షించిన నా మనస్సు ఏంటో నువ్వు తెలుసుకున్నావు. ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా నేను నిన్ను శిక్షించలేదని నువ్వు గుర్తించావు అని చెప్పి చాలా సంతోషపడి దేవుడి ఆనందంతో, ఒకవేళ ఏమో ఆయన చిత్తమైతే ఆయన పంపించిన ఆయన శిక్షను ఆయన వెంటనే తీసివేయచ్చేమో. ఒకవేళ గ్యారంటీ చెప్పను, కానీ ఒకవేళ అలా చేయొచ్చేమో. ఎందుకంటే ఆయన ఆనందపడ్డాడంటే ఏమైనా చేసేస్తాడు. ఆయన సంతోషపడ్డాడంటే ఏమైనా చేసేస్తాడు ఇంకా కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇర్మియా ప్రార్థన అలా చేస్తున్నాడు. హృదయపూర్వకంగా నువ్వు చేయలేదు నాయన. 70 సంవత్సరాలు యూదులు బబులోను చెరకు అప్పగించబడ్డారంటే దానికి కారణం దేవుడా, లేదంటే ఆ చెరకు వెళ్ళిన ప్రజల? కారణం చెరకు వెళ్ళిన ప్రజలు. 70 సంవత్సరాలు చెరకు వాళ్ళు వెళ్ళకూడదని, ఆ చెరకు వెళ్ళడానికి ముందు కొన్ని సంవత్సరాలుగా దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చాడు. ఎందుకు పెందలకడే లేచి తన ప్రవక్తలను పంపించి చెప్పించాడు? పెందలకడే లేచి తన ప్రవక్తలను పంపించి, ఇర్మియాను పంపించి చెప్పించాడు, హెచ్చరించాడు, గద్దించాడు. ఎందుకు? వాళ్ళు బబులోను చెరకు వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. ఒకవేళ ఇష్టమైతే ఎవరి చేత నీకు దేవుడు ముందుగా చెప్పించడు. నీకు ముందుగా చెప్పించాడంటే నువ్వు ఆ శిక్ష అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. నీకు ముందుగా తెలియపరిచాడంటే సూచన, నీకు ముందుగా తెలియపరిచాడంటే సమాచారం, నీకు ముందుగా తెలియపరిచాడంటే నీకు ఏం జరగబోతుందో నీకు ఏ రూపంగానైనా సరే తెలియపరిచాడు అంటే ఆ రాబోయే పరిణామం నువ్వు అనుభవించడం దేవునికి ఇష్టము లేదు. ఏదైతే రాబోతుందో ఒక పరిణామం, ఉపద్రవం, శ్రమ, శోధన ఏదైతే అది నువ్వు అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అది నువ్వు అనుభవించకుండా ఉండేలాగా నీకు ఆయన బోధ చేశాడు. కానీ వినలేదే, విన్నారా? వినలేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్కసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్దామా? ఇరవై 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం.
నేను పెందల కడే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. మీరు ఏం చేయలేదు? వినలేదు. ఎవరంటున్నారు ఆ మాట? ఎవరంటున్నారు ఆ మాట? ఇర్మియా అంటున్నాడు. హోషియా అనే రాజు పరిపాలన చేస్తున్న కాలంలో మొదలుపెట్టాడట ప్రకటన చేయడం వీళ్ళకి. హోషియా అనే యోధారాజు పరిపాలన చేస్తున్న కాలంలో బబులోను చెర గురించి మొదలుపెట్టాడట. బబులోను చెరకు వెళ్ళిపోబోతున్నారు అని మొదలుపెట్టాడట. 70 సంవత్సరాలు బబులోను చెరలోనే మీరు బానిసలుగా బ్రతకాలి, మీరు మారు మనసు పొందండి, మీరు దేవుడి వైపు మళ్ళుకోండి, దేవుడి తట్టు తిరగండి, మీ పాపాలను విడిచిపెట్టండి, మీ దోషాలను మానేయండి, మీరు పూర్తిగా దేవునికి ఇష్టలుగా మారండి అని ఇర్మియా హోషియా కాలం నుంచి మొదలుపెట్టి వాళ్ళు చెరకెళ్ళిపోయే కాలానికి 23 సంవత్సరాలు అయిందట. 23 సంవత్సరాలుగా ప్రతిరోజు ఇర్మియా ప్రకటిస్తూనే ఉన్నాడు ప్రజలకి. ఉత్తర దిక్కు నుండి ఉపద్రవం రాబోతుంది, బబులోను రాజును తీసుకురాబోతున్నాడు, శత్రువుల చేతికి అప్పగించబోతున్నాడు, మన ఆస్తులు, మన కుటుంబాలు, మన ప్రాణాలు, మన యొక్క ప్రతీది కూడా ఆయనకి దేవుడు అప్పగించబోతున్నాడు. మారు మనస్సు పొందండి, ఆయన వైపు మళ్ళుకోండి, ఆయన తట్టు తిరగండి అని 23 సంవత్సరాల పాటు ఇర్మియాలో ఉండి దేవుడు ప్రతిరోజు యూదులకి దేవుడు బోధిస్తే వారు ఏం చేయలేదట? వినలేదు. ఇర్మియా మాటలు వినలేదు, దేవుని మాటలను వినలేదు, సరిచేసుకోలేదు, మారు మనసు పొందలేదు, దేవుడి తట్టు తిరగలేదు. ఏ పాపాలైతే బబులోను చెరకు దేవుడు వారిని అప్పగించేయడానికి కారణమయ్యాయో ఆ పాపాల విషయంలో పశ్చాత్తాపడలేదు, ఆ పాపాలను వారు విడిచిపెట్టలేదు, దేవుడి వైపు వాళ్ళు మళ్ళుకోలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇర్మియాలో ఉండి బబులోను చెరకు వెళ్ళిపోతున్నారు, జాగ్రత్త జాగ్రత్త, మీరు తిరగండి, తిరిగితే అప్పగించడు అని ఇర్మియా చెప్పాడంటే, దేవుడు చెప్పాడు అంటే ఇర్మియాలో ఉండి వాళ్ళని 70 సంవత్సరాలు బబులోను చెరకు పంపించడం దేవుడికి ఇష్టం లేకే కదా. అవునా? 70 సంవత్సరాలు ఈ యూదా ప్రజలు బబులోను చెరలో బానిసలుగా బ్రతకడం అనేది దేవుడికి ఇష్టం లేకే దేవుడు తన ప్రవక్తని పంపించి చెప్తే విన్నారా? వినలేదు. మనల్ని కూడా దేవుడు శిక్షించేటప్పుడు ఇలాగే కొన్ని శోధనలు, కొన్ని శిక్షలు, కొన్ని ఉపద్రవాలు, కొన్ని అపాయాలు, కొన్ని రకాలైనటువంటి కీడులు మన జీవితంలోనికి మనం వస్తున్నాయని మనకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడు ఏం చేస్తాడంటే చెప్పిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు తన ఉపదేశంలో నీకు సూచనలు చెప్తాడు, దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్తాడు, దేవుడు తన సేవకుల ద్వారా చెప్తాడు, దేవుడు తన దర్శనాల ద్వారా చెప్తాడు, దేవుడు తన కళ్ళ ద్వారా చెప్తాడు. దేవుడు రకరకాలైన రూపాల్లో మనము ఆ పరిణామాలు అనుభవించకూడదని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ పరిణామం మనం అనుభవించకుండా ఉండేలాగా ముందుగానే ఆ పరిణామంలో నుండి మనం పడిపోకుండా ఆ పరిణామాన్ని తప్పించుకునే విధంగా ఆ సమయానికి మనం ప్రవర్తించాలని దేవుడు మనకి కూడా రకరకాలుగా చెప్తాడండి. వింటామా? నాకులాంటి పాస్టర్ వచ్చి, అమ్మా నీ కుటుంబానికి శోధన రాబోతుంది, నీ కుటుంబానికి శ్రమ రాబోతుంది, దేవుని ఉగ్రత నీ కుటుంబానికి దిగబోతుంది, అపాయము రాబోతుంది, కీడు జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి, సరిచేసుకోండి, మారు మనసు పొందండి, దేవుడి తట్టు తిరగండి అని ఒకవేళ నాకులాంటి పాస్టర్ ఒకవేళ చెప్పాడు అనుకో, ఏం చేస్తారు విశ్వాసులు? చెప్పాలి మీరే. విశ్వాసులైన మీరు ఏం చేస్తారు? పోనీ భూమి మీద ఉన్న విశ్వాసులుగా ఉన్నవారు ఏం చేస్తారు? సేవకులు అలా చెప్తే చెప్పండి. చెప్పరా? ఏం చేస్తారు? వచ్చే ఆదివారం వేరే చర్చికి వెళ్ళిపోతారు, అంతేనా? వచ్చే ఆదివారం ఏ వారంలో అయితే చెప్పారో పాస్టర్ గారు, ఆ తర్వాత ఆదివారం వస్తుంది కదా, ఆ ఆదివారం ఆ ఫ్యామిలీ ఆ చర్చిలో ఉండదు. ఎందుకు? పాస్టర్ గారు అలా చెప్పినందుకు ఏమొచ్చింది? కోపం వచ్చింది.
కోపం వచ్చి ఏం చేశారు? ఆ చర్చికి వెళ్ళడం మానేశారు. ఆ తర్వాత ఆదివారం ఇంకో చర్చికి వెళ్ళిపోయారు. నువ్వు ఇంకో చర్చికి వెళ్ళిపోయావు కదా అని చెప్పి నీకు ఏదైతే శిక్ష దేవుడు పంపించాలనుకున్నాడో దాన్ని పంపించడం మానేస్తాడా? లేదంటే నువ్వు వేరే చర్చికి వెళ్ళినా సరే అదే కంటిన్యూ అవుతుందా? చర్చి మానేసాం కదా, ఆ చెత్త పాస్టర్ గారిని వదిలేసాం కదా, దిక్కుమాలి పాస్టర్ గారు, శాపాల పాస్టర్ గారు, ఇలాంటి ఎప్పుడు ఇలాంటివే బాంబులు పేల్చే పాస్టర్ గారు అని చెప్పి ముద్రేసేస్తాం కదా, అలాంటి పాస్టర్ గారిని వదిలేసాం కదా, ఇంకా పోవాలి కదా. ఏంటండి వస్తుందా? ఈ పాస్టర్ గారు ఎలా చెప్పాడని ఇంకో పాస్టర్ దగ్గరికి ఇంకో చర్చికి వెళ్ళో అదేంటో కానీ ఆ వారంలోనే ఆ పాస్టర్ గారు అదే చెప్తాడు నీకు. ఏం చెప్తాడు? ఎందుకంటే ఏకాత్మ అనేది ఎక్కడైనా ఎవరిలోనైనా ఒకేలా పనిచేస్తుంది. అప్పుడేం చేస్తారు? అక్కడ రెండోసారి ఇంకో చర్చికి వెళ్ళి అక్కడ కూడా అదే పాస్టర్ గారు అదే చెప్పాడు. ఏం చేస్తారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా కాలం క్రితం ఒక స్త్రీ వచ్చేది మన చర్చికి. ఒకరోజు ప్రవచన రూపంగా ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ఆవిడతో ప్రార్థన చేస్తుంటే, నీ భర్త పాపాలను బట్టి నీ భర్తను దేవుడు శిక్షించబోచున్నాడు. మారు మనస్సు పొందితే సరే, లేకపోతే చాలా ఘోరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నీ భర్తను దేవుడు శిక్షించబోతున్నాడు. దేవుని కోపము చాలా గట్టిగా రగులుకుంది నీ భర్త మీద అని దేవుడు చెప్పాడు. ప్రార్థన చేస్తుంటే ప్రవచనం వచ్చింది. నెక్స్ట్ వారం నుంచి రావడం మానేసింది ఆవిడ. నెక్స్ట్ వారం నుంచి రావడం మానేసిందండి. మొత్తం మానేసి ఇంకో చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది. సరే, చెప్పడం వరకునే మనమంతు. తర్వాత వాళ్ళు మానేస్తారు, ఉంటారా, విన్నారా, మారారా, ఇవన్నీ మనకు అనవసరం కదా. అవన్నీ ఇంకా వాళ్ళు చూసుకోవాల్సింది. తర్వాత చాలా కాలం క్రితం నేను విజిటింగ్కి వెళ్తే విజిటింగ్లో ఒక చోట కనబడ్డదండి ఆవిడ. విజిటింగ్కి వెళ్తే వేరే ఇంటికి మన చర్చికి వచ్చేవాళ్ళు విజిటింగ్కి వెళ్తే ఒక చోట కనబడ్డది ఆవిడ. కనబడి చూడడం పాపండి మొదలెట్టేసింది ఏడుపు. ఇలా నన్ను చూసింది అంతే, నా దగ్గరికి పరుగున వచ్చేసింది. ఇంక మాట్లాడలేదు, ఏడుపు రోడ్డు మీద అందరూ బోల్డ్ మంది చూస్తున్నారని కూడా ఆగలేకపోయింది. ఏడుపు. ఏమైందమ్మా, ఏమైందంటే చెప్పడానికి కూడా దుఃఖం ఆగట్లేదు ఆవిడకి. ఏమైందో నాకు చెప్పడానికి కూడా ఆవిడకి దుఃఖం ఆగట్లేదండి. ఏదైతే దేవుడు చెప్పాడో అది చెప్పిన దానికన్నా చాలా బలంగా అమలైపోయింది. ఎందుకంటే బలంగా ఎందుకు అమలైపోయిందో తెలుసా? చెప్పిన తర్వాత వెంటనే నువ్వు చర్చ్ మానేసినందుకు ఇంకా బలంగా అమలైపోయిందంట. అయ్యగారు మీరు చెప్పారండి ఒకానొక రోజున నా భర్తకి దేవుని యొక్క శిక్ష రాబోతుందని. నేను మీ మీద కోపం వచ్చేసింది. నాకు నా భర్తను అలాగంటారా, నా భర్త కీడు జరగబోతుందని చెప్తారా అని కోపం వచ్చేసిందండి. ఎంత కోపం వచ్చిందండి, చాలా కోపం వస్తుంది. కోపంతో మానేసానండి చర్చ్. కానీ కొన్ని రోజుల తర్వాత నుంచే దేవుడు చెప్పిన మాట ప్రారంభమైపోయింది నా భర్త జీవితంలో. చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయి బతుకుతాడని కూడా నేను అనుకోలేదండి. కానీ మరి దేవుడు ఎందుకు బతికించాడో, మళ్ళా దేవుని కృప వల్ల బతికించాడు. కానీ ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు నా భర్త. ఇప్పుడు బతికాడు కానీ ఎందుకు పని చేయలేని పరిస్థితి అయిపోయింది నా భర్త అని చెప్పి ఎంతో వేదన, దుఃఖం, ఏడుపు చెప్పినట్టే జరిగిందండి. అమ్మా, నేను చెప్పాను అనుకుని నా మీద కోపగించి మానేసావు నువ్వు. కానీ చెప్పింది నేను కాదు, చెప్పింది ఎవరు? దేవుడు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. నువ్వు ఎన్ని చర్చిలు మారినా, ఎన్ని దేశాలు మారిపోయినా, ఎంతమంది సేవకులు మార్చినా దేవుడు చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. నిజమేనండి, అలాగే అయిపోయింది. ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది నా భర్త పరిస్థితి. నా భర్త కోసం ప్రార్థన చెయ్యండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు
స్వస్థపరచాలని, బాగు చేయాలని, అంతకు ముందులాగా చెయ్యాలని నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా దయచేసి ప్రార్థన చేయండి. విచిత్రం ఏంటో తెలుసా, ఆ రోజు తర్వాత మళ్ళీ ఆవిడ నాకు ఈరోజే జ్ఞాపకం వచ్చింది. అంటే అర్థమైందా మీకు? ఆవిడ ఆ రోజు చెప్పింది అంటున్నాను కదా, చెప్పి చాలా కాలం అయింది. మళ్ళీ ఆవిడ నాకు ఈరోజు ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది వాక్యం చెప్తుంటే. ఇప్పటి వరకు నాకు జ్ఞాపకం రాలేదు. ఇప్పటి వరకు ఆవిడ చెప్పిన ప్రార్థన అవసరత నా నోట రాలేదు. ఇప్పటి వరకు తన భర్త కోసం ప్రార్థన చెయ్యాలన్న ఆలోచనే నాకు రాలేదండి. ఇప్పుడు కొరకు రానివ్వలేదు దేవుడు. ఎందుకంటే అక్కడ అందులో ఉంటుంది ఇర్మియాలో, వారి కోసం నువ్వు ప్రార్థన చేయవద్దు, చేసినా నేను వినను. వారి కోసం నాకు మొర్ర పెట్టవద్దు, మొర్ర పెట్టినా నేను వినను. వారి కోసం నన్ను బతిమాలుకోవద్దు, బతిమాలుకున్నా నేను వినను అన్నాడు. చూసారా? అలాగే నాకు మరుపెట్టేసాడు. ఆవిడ చెప్పినప్పుడైతే ఇలా ఆయన కోసం ప్రార్థన చేయాలి, పాపం పశ్చాత్తాపడుతుంది కదా, ప్రార్థన చేయాలనుకున్నాను. అప్పుడే చాలా సంవత్సరాలు అయింది, కానీ ఒక్కసారి కూడా ప్రార్థనలో జ్ఞాపకం రాలేదండి ఆయన కానీ ఆవిడ కానీ. నేను చెప్తాను కదా, మనం ప్రార్థన ఎవరి కోసం చెయ్యాలన్నది మన ఇష్టం కాదు. మనం ప్రార్థన ఎవరి కోసం చెయ్యాలన్నది దేవుని ఇష్టం, దేవుని ఆధీనంలో ఉంటుంది. మనసుతో ప్రార్థన చేసేవారైతే ఇలాంటివన్నీ ఖచ్చితంగా కలబెట్టి రుబ్బేస్తారు రోట్లేసి. కానీ ఆత్మతో ప్రార్థన చేస్తే మాత్రం ఆయన చిత్తమైన ప్రార్థనలే వస్తాయి మన నోట్లోంచి. దేవునికి స్తోత్రం కలుగును. అంటే నేను ఆయన కోసం ప్రార్థన చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి స్వస్థత రావాలని నేను దేవుడికి విజ్ఞాపన చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందుకే మళ్ళీ ఆ రోజు మర్చిపోయిన ఈరోజు గుర్తుకొచ్చింది. ఇప్పుడు వరకు అసలు జ్ఞాపకమే లేదు ఆయన కానీ ఆవిడ కానీ, ఆయన పరిస్థితి కానీ. ఒక్క రోజు కూడా చేయలేదండి నేను ప్రార్థన ఆయన కోసం. అప్పుడే ఇంచుమించు జరిగి ఒక 6 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పుడు వరకు చేయలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఆవిడని జ్ఞాపకం చేశాడు. కానీ ప్రార్థన మీరందరూ కూడా పాస్టర్ గారు చేయకపోయినా మీరు అందరూ ప్రార్థన చేస్తారని కాదు. చేస్తారనా? పాస్టర్ గారు, దొంగ పాస్టర్ గారు, ఇలాంటి పాస్టర్ గారు మనకు దొరికేటి ప్రార్థన ఎవరి కోసం చేయమన్నా సరే ఇలాగే చెప్తాడు కబుర్లు. నేను చేసేస్తాను ఈ వేళ నుంచి ప్రార్థన. పాస్టర్ గారు ఆవిడ పేరేటో చెప్పండి, నేను ఈ వేళ నుంచి మొదలెట్టేస్తాను. పెనుగులాట అంటారా? మొదలెడతారా? జాగ్రత్త. మంచిదండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఏ మాత్రము ఆయన బబులోను చెరకు యూదులు వెళ్ళడం ఇష్టం లేక కొన్ని సంవత్సరాల ముందు నుంచే ఆ చెరను వాళ్ళు తప్పించుకునే మార్గాన్ని దేవుడు బోధించాడు సేవకుడిలో ఉండి. వినలేదండి. వినకపోతే ఏం చేస్తాడు? వినకపోతే ఏం చేశాడు? వినలేదు. తప్పించుకునే మార్గాన్ని చూపించాడు, కానీ ఆ మార్గాన్ని వాళ్ళు అవలంబించలేదు. తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో కూడా దేవుడు చెప్పాడు, కానీ ఇర్మియాలుండి కానీ అలాగ చేయలేదు. కాబట్టి ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు వారిని ఆ బబులోను చెరకు ఇష్టం లేకుండానే పంపించాడు. బాధపడుతూనే పంపించాడు, వేదన పడుతూనే పంపించాడు. తన మందిరాన్ని ఒక అన్య రాజు వచ్చి కాల్చి బూడిదిగా చేసేస్తుంటే ఆయనకి ఇష్టమా? ఏమన్నా అది ఒక ప్రశ్న, నాకు డౌటు. నా డౌట్కి మీరు సమాధానం చెప్పాలి. దేవుని ప్రజలు అలాగ ఉన్నారని వాళ్ళని అప్పగించేశాడు. వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పశువులు, వాళ్ళ కన్యకలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు అప్పగించేశాడు. ఆయన అట్టుకుపోయాడు. బాగానే ఉంది. మందిరం ఏం చేసిందండి? మందిరం ఏం చేసింది? మందిరాన్ని ఆ నెబుకద్నెజరు కాల్చి బూడిదిగా చేసేయడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? మందిరం ఏం చేసింది? కాల్చి బూడిద చేసాడా నెబుకద్నెజరు? వాళ్ళ ఇళ్లతో పాటు మందిరాన్ని కూడా. మందిరం ఎవరిదే? మరి దేవుని మందిరాన్ని దేవుడు శత్రువుకి ఎందుకు అప్పగించేశాడు? దేవుడు మందిరాన్ని కాల్చివేయడానికి దేవుడు ఎందుకు శత్రువుకు అనుమతిచ్చాడు? దేవుడు మందిరాన్ని దేవుడు ఎందుకు కాపాడుకోలేకపోయాడు? మందిరం ఏం తప్పు చేసింది? మందిరం ఏం పాపం చేసింది? చెప్పగలరా? చెప్పగలరా? అంత జ్ఞానం ఉంటే ఎప్పుడో పరలోకి వెళ్ళిపోదు.
ఇప్పటివరకు ఎందుకుంటాం అక్కడ రాయబడింది, మీ అపవిత్ర కార్యాలు మీరు చేస్తూ నా ఆలయానికి నా ఆలయము 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 అనుకుంటూ అపవిత్రమైన పాపాలు అపవిత్రమైన కార్యాలు మీరు చేస్తూనే నా ఆలయానికి మీరు వచ్చి నా ఆలయంలో మీరు నన్ను సేవించినందుక, నన్ను పూజించినందుకు, నా ఆలయాల్లో నాకు బలులు అర్పించినందుకు మిమ్మల్ని బట్టి నా ఆలయం కూడా ఏమైపోయింది, అపవిత్రమైపోయిందని ఉంటుంది బైబిల్లో. మొన్న చూపించాను నేను మీకు, అయినా మర్చిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అపవిత్రమైన మనుషులు ఈ మందిరానికి వచ్చినందుకు ఈ మందిరం కూడా పాడైపోయిందంట దేవుడి దృష్టికి. అందుకని దేవుడు వాళ్ళతో పాటు మందిరాన్ని కూడా శత్రువుకి అప్పగించేశాడు. తర్వాత మళ్ళీ కొత్తగా కట్టించుకున్నాడు మందిరాన్ని. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అపవిత్రమైన వాడిగా ఉండి అపవిత్రమైన దానిగా ఉండి ఒక మందిరంలోకి వెళ్తేనే మందిరం అపవిత్రమైపోయి మందిరాన్ని కాల్చివేసిన దేవుడు ఆ అపవిత్రమైన మనిషిని కాల్చివేయకుండా పరలోకానికి తీసుకెళ్తాడా? ఆ అపవిత్రమైన మనిషిని కాల్చివేయకుండా పరిశుద్ధుల సహవాసంలోనికి చేర్చుకుంటాడా? ఆ అపవిత్రమైన మనిషిని కాల్చివేయకుండా దేవుడితో కలిసి నిత్యము జీవించని దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడా? ఇస్తాడండి. నువ్వు భూమి మీద ఉన్న ఆయన మందిరంలో ఉండడమే ఆయనకి ఇష్టం లేకపోతే పరలోకంలో ఉండడం ఇష్టం అవుతుందా? ఆయనతో కలిసి నివసించడం ఇష్టం అవుతుందా? నీ పాపాలను బట్టి మందిరమే అపవిత్రమైపోయిందంటే నువ్వు పరలోకానికి వెళ్తే, ఆ పాపిగా ఉన్నవాడు పరలోకానికి వెళ్తే పరలోకం కూడా అపవిత్రమైపోతుంది కదా. అవునా? అప్పుడు ఇష్టపడతాడా? ఎన్నో పాపాలు తప్పులు అపరాధాలు చేసేస్తూనే ఉంటారు క్రైస్తవులు, కానీ ఖచ్చితంగా చచ్చిపోయాక పరలోకానికి వెళ్ళిపోతాము అనే అనుకుంటారు. ఖచ్చితంగా ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయిన తర్వాత క్రైస్తవుడు కాబట్టి ఖచ్చితంగా వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు అని ఆడు అనుకుంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా నా మనిషి పరలోకంలోనే ఉన్నాడని ఇంట్లో వాళ్ళు అనుకుంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇష్టము లేకుండానే శిక్షిస్తున్నాడు సుమా, హృదయపూర్వకంగా శిక్షించట్లేదు. కానీ నువ్వు సరి చేసుకోలేనందుకు శిక్షించవలసి వస్తుంది, మారు మనస్సు పొందలేనందుకు శిక్షించవలసి వస్తుంది, దేవుడి వైపు మళ్ళుకోలేనందుకు శిక్షించవలసి వస్తుంది. ఏ మార్గంలో నడవాలో దేవుడు చెప్పిన ఆ మార్గంలోనికి నువ్వు రాలేని కారణంగా శిక్షించవలసి వస్తుంది అన్న సంగతి మనము తెలుసుకోవాలి. ఇంకా ఒక కారణము, ఇంకా బైబిల్లో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని అన్న మాట పెన్నులుంటే బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. పెన్నులో బైబిల్ లేకపోతే గుండెల్లో అండర్లైన్ చేసుకోండి. ఏంటి? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకు శిక్షిస్తున్నాడు? మన మేలు కొరకే శిక్షిస్తున్నాడు మనల్ని. దేవుడు మనల్ని శిక్షిస్తే ఆ శిక్ష మనకేం చేస్తుందంట? మేలు చేస్తుందంట. ఆ శిక్ష ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. ఏంటి ఆ చేసే మేలు? మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందులు పొందాలన్నదే ఆ మేలు. ఏంటి మేలు? మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందులు పొందాలి. ఆయన పరిశుద్ధతలో పాలు పొందులు పొందడం కోసమే మనల్ని ఆయన
హృదయపూర్వకంగా శిక్షించటం లేదు, కానీ ఇష్టము లేకుండానే శిక్షిస్తున్నాడు. మనము ఆయన పరిశుద్ధతలో పాలుపొందులు పొందాలి. మనము ఆయన పరిశుద్ధతలో పాలుపొందులు పొందేలాగా లేము. మనము ఆయన పరిశుద్ధతలో పాలుపొందులు పొందేలాగా ప్రస్తుతం యొక్క క్రియలు లేవు. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన క్రియలు పరిశుద్ధమైన క్రియలు, మన క్రియలు కూడా పరిశుద్ధమైన క్రియలుగా ఉండాలి. కానీ పరిశుద్ధుడైన దేవుణ్ణి బిడ్డము అంటున్నాం, కానీ పరిశుద్ధుడైన దేవుని క్రియలు మన క్రియలు ఒకటవటం లేదు. పరిశుద్ధుడైన దేవుని క్రియలు లాగా మన క్రియలు పరిశుద్ధంగా ఉండలేని కారణంగా దేవుని పరిశుద్ధతలో పాలుపొందులు పొందే అవకాశాన్ని కోల్పోతున్నాం. దేవుడి పరలోకంలో అడుగుపెట్టే అవకాశాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుడిచ్చే రక్షణను పొందుకోలేకుండా మనము అయిపోతున్నాం. దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోలేని పరిస్థితి అక్కడ ఆ సమయానికి నాలోను, నీలోను, నా ఇంటి వారిలోను, నీ ఇంటి వారిలోనూ ఉంది. అందుకును దేవుడు మన మేలు కొరకే ఆయన పరిశుద్ధతలో మనం పాలుపొందులు పొందాలి. దేవుడు అప్పుడు అనుకున్నాడు, శిక్షించి మారు మనస్సు పొంది ఆ తర్వాత వాడు మా పరిశుద్ధతలో, నా పరలోకంలో, నా రాజ్యంలో అడుగు పెడతాడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే దేవుని బిడ్డ దేవుడితోనే నివసించాలి. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా అంగీకరించబడిన మనిషి భూమి మీద ఏ ఊరిలో ఉన్నా, ఏ చర్చికి వెళ్ళేవాడైనా సరే వాడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. వారు పరలోకంలో ఉండాలని కోరుకుంటున్నాడు. వారు దేవుని పరిశుద్ధతలో పాలుపొందులు పొందాలని, పరిశుద్ధుల సహవాసంలో పాలుపొందులు పొందాలని, ఆయనకున్న పరిశుద్ధతలో ఈ మనిషి కూడా పాలిభాగస్థుడు అవ్వాలని, అంటే ఆయన వలే ఈ మనిషి కూడా పరిశుద్ధుడిగా మారాలి. ఆ తర్వాత పరలోక రాజ్యములోనికి చేరాలి. కాబట్టి ఇప్పుడైతే నా పరిశుద్ధత ఈ మనిషి కలిగి లేడు, ఇప్పుడైతే నా పరలోకంలో అడుగుపెట్టే అవకాశం ఈ మనిషి కోల్పోయాడు. కానీ ఈ మనిషి నా పరలోకంలో ఉండాలి, కానీ ఈ మనిషి నా వలే పరిశుద్ధుడిగా ఉండాలి, కానీ ఈ మనిషి నాతో నా మహిమలో ప్రవేశించి నేను ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలి. కాబట్టి ఈ మనిషిని నేను శిక్షించైనా సరే మార్చుకోవాలి. నా భక్తుణ్ణి, నా విశ్వాసిని, నా కుమారుణ్ణి, నా దాసుణ్ణి, నా స్నేహితుణ్ణి, నా మనిషిని నేను శిక్షించైనా సరే అతనికి మారు మనస్సు వచ్చిన తర్వాత అతడు మళ్ళా నా వైపు తిరిగి నా పరలోకంలో వచ్చేలాగా నేను అతన్ని శిక్షించైనా సరే సెట్ చెయ్యాలి అనుకుంటాడు. శిక్షించైనా సరే అతన్ని సెట్ చెయ్యాలి. కరెక్టేనా? ఇది కరెక్ట్ అయితే స్తోత్రాలు చెల్లించండి. ఆయన అనుకున్నది కరెక్ట్ అయితే స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. శిక్షించైనా సరే రక్షించుకోవాలి అన్నది ఆయన సిస్టమ్. రక్షించుకో తప్ప శిక్షించడానికి వీలు లేదు అన్నది మన సిస్టమ్. ఏంటి? రక్షించుకో తప్ప శిక్షించడానికి వీలు లేదు. నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా మాకు శిక్ష వస్తే ఎలాగా? నిన్ను నమ్మితే నువ్వే మమ్మల్ని శిక్షిస్తే ఎలాగా? నువ్వు రక్షిస్తావని నిన్ను నమ్మితే నువ్వు శిక్షిస్తే ఎలాగా? నువ్వు రక్షిస్తావని నీ యందు విశ్వాసం ఉంచితే, నువ్వు రక్షిస్తావని చెప్పి నీ మందిరానికి వస్తూ ఉంటే, నువ్వు రక్షిస్తావని చెప్పి నీకు దశంభాగాలు ఇస్తూ ఉంటే, నువ్వు రక్షిస్తావని చెప్పి నీ వాక్యాన్ని రోజు చదువుతూ ఉంటే, నువ్వు రక్షిస్తావని చెప్పి నీకు ప్రార్థనలు రోజు చేస్తూ ఉంటే, నువ్వు రక్షిస్తే దేవుడు అని చెప్పి వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే, నువ్వేమో మమ్మల్ని శిక్షిస్తావా? ఇదేం న్యాయం? దేవుడా, ఇది కరెక్ట్ కాదు. నువ్వు మా పట్ల ఇలా ప్రవర్తించడము సరైనది కాదు అంటమా? ఖచ్చితంగా అప్పుడైతే అలాగే అన్నారు వాళ్ళు. ఆ బబులోన్ టైంకి వెళ్ళినప్పుడు మీరు ఆ ఇర్మియా గ్రంథం బాగా చదివితే అర్థమవుతుంది. వాళ్ళైతే అలాగే అన్నారు. ఏదేటి ప్రభువా, ఎంత భక్తి చేసాం ప్రభువా,
ఎన్ని బళ్ళు అర్పించాం ప్రభు, నీ ఆలయంలో ఎన్ని ప్రార్థనలు చేసాం ప్రభు, ఎంత గొప్ప ఏం చేసాం ప్రభు, ఇదేంటి ప్రభు అంటున్నారు అక్కడ వాళ్ళు. ఇంకొక అబద్ధ ప్రవక్త వచ్చి బెబ్బెబ్బెబ్బే ఏ చెరకి పంపటం లేదంటే అది నమ్మేశారు. ఇంకొక కూడా ఎవడో వచ్చి ఆడేమో బెబ్బే 70 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలు ఇలాగెళ్ళి అలాగ వచ్చేస్తారంటే అది నమ్మేశారు. అలాగెళ్ళి వచ్చేయడానికి అత్తోరిల్లు కాదు అది. అత్తోరింట్లో కోడి కోస్తే కోడి కూర తినేసి ఇలాగెళ్ళి అలాగ వచ్చేది సాయంత్రానికి పొద్దున్న వెళ్ళి. కానీ అలా కుదరదు కదా అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని శిక్షించాడు కానీ ఇష్టం లేదు. శిక్ష తప్పించుకునే విధంగా చాలా అవకాశాలు ఇచ్చాడు కానీ సద్వినియోగం చేసుకోలేదు, వినలేదు, ఆలకించలేదు, లోబడలేదు, ఆయన తట్టు తిరగలేదు, మళ్ళుకోలేదు, సెట్ చేసుకోలేదు. ఆ శిక్షను తప్పించుకునే అవకాశాలే వాళ్ళు పూర్తిగా పాడు చేసుకున్నారు. చచ్చినట్టు శిక్ష అనుభవించవలసి వచ్చింది. చచ్చినట్టు దేవుడు నేను చెప్తున్నాను జాగ్రత్తగా అనండి. ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా శిక్ష పంపించేశాడంటే నువ్వు ఆ శిక్ష ఖచ్చితంగా అనుభవించాలని ఫిక్స్ అయిపోయాడు దేవుడు. అందుకనే ఎంత పెసర ఇంటిమేషన్ కూడా నీకు ఇవ్వకుండా శిక్ష పంపించాడు. కానీ నువ్వు శిక్ష పొందుకోవడానికి ముందు నుంచే చాలా రూపాలుగా నీకు ఇంటిమేషన్లు ఇచ్చాడు అంటే నువ్వు ఆ శిక్ష పొందుకోవడం ఆయనకి ఇష్టము లేదు. ఆ శిక్షను పొందుకుని ఆ శిక్షలో వేదన అనుభవించడం దేవుడికి అస్సలు ఇష్టం లేదు. అందుకనే ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలని చెప్పి దేవుడు చాలా ఇంటిమేషన్లు ఇచ్చాడు. కానీ యూదుల్లాగా అజ్ఞానులు అయిపోయామేమో, యూదుల్లాగా అవివేకులు అయిపోయామేమో, ఆ రోజు ఆ యూదుల్లాగా మాట వినలేదేమో, ఆ రోజు ఆ యూదుల్లాగా ఏం చేసుకోవాలో అది చేసుకోలేదేమో. తర్వాత ఇంకా ఎవరికైనా ఆ శిక్ష రావాల్సిందే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అంటే రక్షణ మనం పొందుకోవాలి. మన ఆత్మీయ జీవితం యొక్క ముగింపు ఏదైతే ఉందో ఆ ముగింపు ఖచ్చితంగా పరలోకమై ఉండాలి అన్నదే ఆయన గురి. నీకు లేదు నాకు లేదు గురి, ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళాలని. కానీ దేవుడికి ఉంది గురి, నువ్వు ఖచ్చితంగా నా పరలోకానికి రావాలి. దేవుడికి ఆ ఉంది గురి, నువ్వు ఖచ్చితంగా నీ ఇంటి వారందరూ నా పరలోకంలోనే ఉండాలి. మనకైతే ఆ గురి లేదు. అందుకే ఇష్టానుసారంగా పాపాలు చేస్తున్నాం, పరలోకానికి వెళ్ళము ఈ పాపాల వల్ల అన్న సంగతి మనకు తెలిసినా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ ఉంటారు అనేక మంది క్రైస్తవులు. వాళ్ళకి లేదు గురి, ఖచ్చితంగా నేను చనిపోయాక పరలోకానికి వెళ్ళాలి. కానీ దేవుడికి ఉందాడు ఆ మనిషి విషయంలో గురి, వీడు ఖచ్చితంగా నా పరలోకానికి రావాలి. అందుకని ఆ పరిశుద్ధతలో పాలుపొందులు పొందాలని, ఆ దేవుడిచ్చే రక్షణ పొందుకోవాలని, ఆ దేవుడిచ్చే రక్షణ పోగొట్టుకోకూడదని, ఆ దేవుడిచ్చే నిత్యజీవాన్ని కోల్పోకూడదని, దేవుని మహిమలో ప్రవేశించే అవకాశాన్ని కోల్పోకూడదని, దేవుడితో కలిసి నిత్యమో నువ్వు జీవించాలని, ఏ మాత్రము దేవుడిని నమ్మిన నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక, దేవుడి బిడ్డగా మారి నువ్వు అగ్నిగుండంలో వేదన అనుభవించడం ఆయనకి ఇష్టం లేక నిన్ను శిక్షించైనా సరే, నిన్ను కష్టపెట్టైనా సరే, నిన్ను బాధ పెట్టైనా సరే, నిన్ను వేదనలు గురిచేసైనా సరే నీకు మారు మనస్సు వచ్చి నువ్వు దేవుడి వైపు మళ్ళా పూర్తిగా తిరిగి సెటరైట్ అవి దేవుడి రక్షణ పొందుకోవాలని దేవుడు శిక్షిస్తాడు మనల్ని. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్షలు మేలు చేస్తున్నాయి మనకి. శిక్ష కాదు ముఖ్యం, ఏ శిక్ష అయితే వచ్చిందో అది కాదు ముఖ్యం, రక్షణ ముఖ్యం. ఆ శిక్ష ఏ కారణం చేత వచ్చిందో అది ముఖ్యం మనకి. నా రక్షణ నేను పోగొట్టుకూడదనే దేవుడు నన్ను శిక్షించాడు అని చెప్పి మనము కూడా వెంటనే దేవుడి వైపు తిరిగి నీ తీర్పులు న్యాయమే ప్రభువా అన్న దావీదులాగా 119లో మనం చాలాసార్లు చదువు, నన్ను శ్రమపరిచావు, నీ తీర్పును పంపించి నన్ను శ్రమపరిచావు, ఇది న్యాయమే, నువ్వు చేసింది న్యాయమే అన్నట్లుగా మనం ఉండి మనం ఇదైతే రక్షణ వస్తుంది, శిక్ష పోతుంది. ఏమొస్తుందండి? రక్షణ వస్తుంది, తర్వాత
ప్రజెంట్ శిక్ష పోతుంది. కాబట్టి దేవుడు తన ప్రజలను ఎందుకు శిక్షిస్తాడు, ఏ ఉద్దేశంతో శిక్షిస్తాడు, ఏమి జరగాలని శిక్షిస్తాడు మనకి అంటే, అది ఒకసారి అయినా 100 సార్లు అయినా ఏమి జరగాలని మనల్ని శిక్షిస్తున్నాడంటే మనము రక్షించబడాలనే మనల్ని శిక్షిస్తున్నాడు. ఏమవ్వాలని? మనము రక్షించబడాలనే, అదే ఉద్దేశం. ఏ మాత్రము ఇప్పుడు అన్యుడు ఉన్నాడు, అవిశ్వాసి ఉన్నాడు, వాడు రక్షించబడతాడన్న ఇది ఆయనకి లేదు. ఎందుకంటే అసలు విశ్వాసమే లేని మనిషి. కానీ నువ్వు విశ్వాసిగా మారిన మనిషి, నువ్వు మొదట్లో పాప క్షమాపణ పొందుకున్న మనిషి, నువ్వు ఇప్పుడు దేవుడు కుమారుడుగా కుమార్తెగా మారిన మనిషి, నువ్వు ఇప్పుడు దేవుడికి దాసుడుగా మారిన మనిషి, నువ్వు ఇప్పుడు దేవుడి శిష్యుడిగా మారిన మనిషి, ఇప్పుడు నువ్వు దేవుని సంఘ విశ్వాసిగా ఉన్న మనిషి. నువ్వు దేవునికి సంబంధించిన పనులు ఎన్నో నువ్వు కొన్ని చేస్తూ ఉన్నావు, అవి అర్థమైపోకూడదు. కాబట్టి ఆయన రక్తముతో కడగబడిన నువ్వు, ఆయన రక్తముతో కడగబడిన నేను రక్షించబడాలి, నశించిపోకూడదు. కాబట్టి ఆ టైంకి ఆ మనిషిలో మార్పు రావడం కోసం దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కొంతమంది ఎన్నిసార్లు శిక్షించినా శిక్ష అనుభవిస్తారు, కానీ రక్షణ పొందుకునేలాగా మారు మనసు అయితే పొందుకోరు. ఇంకా వాళ్ళకి లాస్ట్లో చివరికి ఇంకా దేవుడిచ్చిన అవకాశాలన్నీ అయిపోతాయి. ఇంకా ఆ మనిషి ఏదో ఒకరోజు దేవుని యొక్క ఉగ్రతను అనుభవించి నశించిపోవలసిందే. తర్వాత వాడి ఆత్మ నరకానికి పోవలసిందే. ఇంకెవరూ కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో శిక్షిస్తున్నాడు మనల్ని? రక్షణ మనము పొందుకోవాలన్న ఉద్దేశంతో, మేలు జరగాలి మనకి. రక్షణ పొందుకోవడం కన్నా మేలు ఇంకోటి ఏదీ లేదు మన క్రైస్తవ జీవితంలో. ఉందా? రక్షణ పొందుకోవడం కన్నా మేలు ఇంకోటి ఏదన్నా ఉందా? కాబట్టి అంత గొప్ప మేలు మనం పొందుకోవడం కోసమే దేవుడు తన హృదయాన్ని కఠినం చేసుకుని, బాధపడుతూనే, దుఃఖపడుతూనే, ఇష్టం లేకుండానే దేవుడు ఆ మనుష్యులను ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బోధిస్తాడు, ప్రకటిస్తాడు, రకరకాలుగా వాళ్ళకి తెలియపరుస్తాడు. కానీ వినరు. అప్పుడు ఖచ్చితంగా ఇంకా ఆ శిక్ష వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. శిక్ష రాకముందు మారు మనసు రాలేదు, కనీసం శిక్ష వచ్చిన తర్వాత అయినా మారు మనసు వస్తే మనం ధన్యులమే. శిక్ష పొందిన తర్వాత అయినా మారు మనసు పొందితే మనం ధన్యులమే. కానీ ఎన్నిసార్లు శిక్షలు వచ్చేసినా మనం మారు మనసు పొందలేకపోతే మనము చూడండి, ఇశ్రాయేలు ఉన్నారు, ఎన్నిసార్లు శిక్షించాడు వాళ్ళని, కానీ ఎప్పుడూ టర్న్ అన్నది జరగలేదు. జరిగిందా? ఎన్నోసార్లు ఏ మాత్రము కూడా రక్షణ పొందుకునేలాగా సెట్ అవ్వలేదు. కానీ మనము శిక్షలలో సెట్ అవ్వాలి. శిక్షలలో మనకి ఏం దొరకాలి? రక్షణ దొరకాలి. శిక్షల వల్ల రక్షణ దొరకాలి. శిక్ష మేలు చేస్తుంది, శిక్ష కీడు కాదు. శిక్ష ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. ఎక్కడ తప్పిపోయామో, ఏ విషయంలో తప్పిపోయామో, ఏ క్రియల్లో తప్పిపోయామో, ఏ స్వభావంలో ఏ ప్రవర్తనలో తప్పిపోయామో, ఏ మాటల్లో తప్పిపోయామో, ఎక్కడ తప్పిపోయామో శిక్ష వచ్చిన తర్వాత రిటర్న్ బ్యాక్ వెళ్ళాలి. శిక్ష వచ్చిన తర్వాత శిక్ష తీసే కానీ కాదు, అసలు ఆ శిక్ష కారణం ఏంటో అని రివైండ్ చేసుకోవాలి మనం. ఎక్కడ ఖచ్చితంగా మనం వెనక్కి వెళ్తే, ఎక్కడ అన్నది మనం తెలుసుకోవడం కోసం వెనక్కి వెళ్తే ఖచ్చితంగా నీకు దేవుడు నువ్వు ఎక్కడా అన్న దేవుడు చూపిస్తాడు. ఎక్కడ తప్పిపోయావో చూపిస్తాడు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ త్రోవలోంచి బయటికి వెళ్ళిపోయావో, ఎక్కడ దేవునికి ఆయాసకరమైన పరిస్థితి వచ్చిందో, ఎక్కడ ఉందో నువ్వు మొదలుపెట్టావు. కాబట్టి తెలుసుకోవాలన్న ఆతృతతో నీ మైండ్ని వెనక్కి పంపించావు. కాబట్టి దేవుడు సంతోషపడి ఇక్కడ అని చెప్పి అంటున్నదే,
అప్పుడు దాన్ని వెంటనే మనం సెటరైట్ చేసుకున్నాం అనుకోండి, యూటర్న్ అయిపోయాం అనుకోండి దేవుడి వైపు, వచ్చిన శిక్ష పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవలసిందే. వచ్చిన శిక్ష అవుతుంది అలాగా, జరుగుతుంది అలాగా. శిక్షలు పొందుతున్నావా, మనం పొందుతున్నావా? దేవుడి దగ్గర నుంచి శిక్షలు పొందుతున్నావా, పొందట్లేదా? శిక్షలు పొందుతున్నప్పుడు ఇప్పుడు మనం దేవుడు ఏం చెప్పాడు, అది జరుగుతుందా? జరగటం లేదు. జరిగితే శిక్షలు పోతాయి, జరగటం లేని కారణంగానే శిక్షలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయేమో ఒకవేళ పరిశీలన చేసుకోవలసిన వారమే. ఏ ఉద్దేశంతో శిక్షిస్తాడంటే రక్షణ పొందుకోవాలన్న ఉద్దేశంతోనే శిక్షిస్తాడు. ప్రకటన గ్రంథము 3:19. ప్రకటన గ్రంథము 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుకో. ఏమర్థమైంది మనకి? నువ్వు మారు మనస్సు పొందుకోవాలనే ఉద్దేశంతోనే నిన్ను గద్దిస్తున్నాను, నిన్ను శిక్షిస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నువ్వు మారు మనస్సు పొందుకుని రక్షించబడాలన్న ఉద్దేశంతోనే నిన్ను గద్దిస్తున్నాను, నిన్ను శిక్షిస్తున్నాను. నిన్ను గద్దిస్తున్నాను కాబట్టి ఏ ఉద్దేశంతో శిక్షిస్తాడు? పరలోకంలో దేవుని రక్షణ మనం పొందుకోవాలన్న ఉద్దేశంతో శిక్షిస్తాడు. ఏ ఉద్దేశంతో శిక్షిస్తాడు? మారు మనస్సు పొందుకోవాలన్న ఉద్దేశంతో. ఏ ఉద్దేశంతో? మారు మనస్సు పొందుకోవాలి. తర్వాత చదవండి, ఉన్నాయా వచనాలు? తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. తలుపు అంటే హృదయము. విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఎక్కడా భోజనం? ఎక్కడా? మన ఇంట్లోనా? గెస్ట్గా వస్తాడా ఒకరోజు మన ఇంటికి? ఎక్కడ భోజనం? ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి ఆ వివాహ మహోత్సవములో ఆయన భార్యగా మనం మారి ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మారు మనస్సు నువ్వు పొందాలి అన్న ఉద్దేశంతోనే నేను నిన్ను గద్దిస్తున్నాను, నేను నిన్ను శిక్షిస్తున్నాను. కానీ నా గద్దింపును మీరు అసహ్యించుకుంటున్నారు. నా గద్దింపు మీకు ఇష్టం ఉండటం లేదు. నా గద్దింపును మీరు తృణీకరిస్తున్నారు. నా శిక్షను మీరు తృణీకరిస్తున్నారు. నా శిక్షను మీరు అపార్థము చేసుకుంటున్నారు. నేను ఏ ఉద్దేశంతో ఆ శిక్షను మీకు పంపించానో మీరు గ్రహించలేకపోతున్నారు. దేవుని మనస్సు పరిపూర్ణంగా ఎరిగినవాడు దేవుని క్రియలను ప్రతిదాన్ని వివేచించగలుగుతాడు. దేవుని మనసు పరిపూర్ణంగా మనకు అర్థం అవ్వలేకపోతే మనం ఏ మాత్రము ఆయన క్రియలను వివేచించలేం, గుర్తించలేం. అప్పుడు ఖచ్చితంగా అపార్థాలు వచ్చేస్తాయి ఆయన మీద. ఆయన్ని అపార్థం చేసేసుకుంటాం. ఇంకా అపార్థం వల్ల రకరకాలుగా వెళ్ళిపోతుంది. చివరికి ఆ అపార్థం మనకి రక్షణ కూడా దొరకకుండా అయిపోయేలాగా అయిపోద్దేమో ఒకవేళ. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఉద్దేశంతో శిక్షిస్తాడు దేవుడు? తన ప్రజలని, తన రక్తంతో కడుక్కున్న తన ప్రజలను ఏ ఉద్దేశంతో శిక్షిస్తాడు? మారు మనస్సు పొందుకోవాలి, నా పరిశుద్ధతలో ప్రవేశించాలి, నా పరిశుద్ధుల స్వాస్యాన్ని అందుకోవాలి, నా పరలోకంలో నాతో కలిసి నిత్యము జీవించాలి, నశించిపోకూడదు.
మారు మనస్సు రావాలి. ఉత్తినే బోధ చేస్తే వస్తుందా మారు మనస్సు? రావట్లేదు. గద్దిస్తుంటే వస్తుందా మారు మనస్సు? రావటం లేదు. హెచ్చరికలు చేస్తుంటే వస్తుందా మారు మనస్సు? రావట్లేదు. వార్నింగులు పంపిస్తుంటే వస్తుందా మారు మనస్సు? రావటం లేదు. చిన్న చిన్న శిక్షలు పంపిస్తే వస్తుందా మారు మనస్సు? రావటం లేదు. కాబట్టి మారు మనస్సు వచ్చేలాంటి పరిస్థితులు కలుగుతాయి. మారు మనస్సు పొందాలి. మనష్షే అనే రాజు ఉన్నాడు. ఎవరి మనష్షే అనే రాజు? ఇశ్రాయేలీలు 10 గోత్రాల మీద మహారాజా, 2 గోత్రాల యూదుల మీద మహారాజా మనష్షే. 2 గోత్రాల యూదుల మీద మహారాజుగా ఉన్నాడు. ఎవరి కొడుకు మనష్షే? హిజ్కియా కొడుకు మనష్షే. ఏంటి ఆయన క్యారెక్టర్ గురించి బైబిల్లో సాక్ష్యం? బైబిల్లోకి వెళ్ళిపోక్కర్లేదు. పరమ చండాలుడు, ఒక మొక్కలో పచ్చిగా. ఇది పరమ చండాలుడు. బైబిల్లో మనష్షే అంత భయంకరమైన దుర్మార్గుడు ఇంకొకడు లేడు. అంత దారుణమైన మనిషి మనష్షే. ఆ పాపాలు అలాగ చేస్తూ ఉంటే చూశాడు, హెచ్చరించాడు, గద్దించాడు. అక్కడ ఉంటుంది మనష్షే చరిత్ర చదివినప్పుడు. బోల్డ్ మంది సేవకుల్ని పంపించి గద్దించినా లోబడలేదని ఉంటుంది. అప్పుడు ఏం చేశాడు దేవుడు? శిక్షించాడు. మహారాజును కూడా శిక్షిస్తాడా? మహారాజు కదా. మహారాజు అయినా సరే, మహామంత్రి అయినా సరే, మహా ఐశ్వర్యవంతుడైనా సరే, మహా జ్ఞాని అయినా సరే, ఎవడైనా సరే శిక్ష అనుభవించవలసిందే. మహారాజు చాలా డబ్బు ఉన్నాడు, చేద పేరు ప్రఖ్యాతలు ఉన్నాడు, ఇలాంటివి ఏమీ ఆయన చూడ్డు. ఆయన ఏం చేశాడు? శిక్షించాడు. ఏ రూపంగా శిక్షించాడు? మనష్షేని ఏ రూపంగా శిక్షించాడు? శత్రువుల చేతికి అప్పగించేశాడు. శత్రువులు అతన్ని పట్టుకొని బంధించి సంకెళ్ళు వేసి వారి రాజ్యానికి ఈడ్చుకుని పోయి జైల్లో పెట్టి భయంకరంగా బాధ పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఉంటుంది, అతడు శ్రమ పడుతున్నప్పుడు స్తోత్రాలు చెల్లించండి. 2 చేతులు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు శ్రమలో ఉన్నప్పుడు బతిమాలుకున్నాడు. అందుకే శిక్షిస్తాడండి మనల్ని. శ్రమలలోనే దేవుణ్ణి బతిమాలుకోవడం అనేది జరుగుతుంది. శ్రమలలోనే దేవుడి దగ్గర పశ్చాత్తాపపడడం అనేది జరుగుతుంది. శిక్ష వచ్చినప్పుడే దేవుడి కాళ్ళు పట్టుకుని కన్నీటితో పాదాలు కడగడం అనేది జరుగుతుంది. శ్రమ వచ్చినప్పుడే, శిక్ష వచ్చినప్పుడే నేను పాపిని అన్న సంగతి గుర్తుకొస్తుంది. శ్రమ వచ్చినప్పుడే, శిక్ష అనుభవిస్తున్నప్పుడే దేవుడి వైపు యూటర్న్ తీసుకుంటాం. అంతకుముందు చూస్తే చాలా దారుణం. దేవుని మందిరంలోనే దేవుడిని బయటికి గెంటేసి దేవుడి మందిరంలో అన్య దేవతల ప్రతిమలను అక్కడ నిలబెట్టి అన్య దేవతల ప్రతిమలకు బలిపీఠాలు దేవుని మందిరంలో కట్టించి ఆ ప్రతిమలకు ఆ బలిపీఠాల మీద బలులు అర్పించాడట. అంత ఘోరమైన పాపి. అలాంటిది శిక్ష దేవుడు పంపించాడు. మహారాజు గెహారాజు ఏమి చూడలేదు, కానీ దేవుడు ఏం చేశాడు? కరెక్ట్గా ఏ శిక్ష పంపించాలో ఆ శిక్షను పంపించాడు. మట్టానికి వెళ్ళిపోయాడు మహారాజు. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడిని మనము గుర్తు చేసుకోవడం కోసమే వస్తాయి శిక్షలు. దేవుడిని మర్చిపోతాం కదా, మళ్ళా దేవుడు మనకి జ్ఞాపకం రావాలనే ఉద్దేశంతోనే దేవుడు పంపిస్తాడు శిక్షలు. అయితే వెంటనే పశ్చాత్తాపం, వెంటనే తన పాపాలన్నీ ఒప్పుకోవడం, వెంటనే దేవుడా నన్ను కాపాడని బతిమాలుకోవడం, వెంటనే చేసిన పాపాలన్నిటినీ బట్టి హృదయాన్ని దేవుడి దగ్గర కుమ్మరించి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డం అనేది ఎప్పుడైతే జరిగిందో ఇమీడియట్లుగా శిక్ష పోయిందా?
అబ్బా, అద్భుతమైన మాట. 2 చేతులు పైకే స్తోత్రాలు. హల్లెలూయా. అప్పుడు తెలుసుకున్నాడట యెహోవాయే దేవుడని. అంతకుముందు ఎవరెవరో దేవుళ్ళు, కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు యెహోవాయే దేవుడు. అప్పుడు శిక్ష పోయిందా? పోయింది. మళ్ళా అతని రాజ్యానికి వచ్చాడా? అతని ఊరు వచ్చాడా? వచ్చాడు. మళ్ళా మహారాజు అయ్యాడా? మహారాజు అయ్యాడు. మళ్ళా అతడు అంతకుముందు ఏ కీర్తి అయితే ఉన్నదో ఆ కీర్తి అంతా పొందుకున్నాడా? పొందుకున్నాడు. యూదులు పరిపాలించిన మహారాజుల్లో మనష్షే పరిపాలించినన్ని సంవత్సరాలు ఎవరు పరిపాలించలేనంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు యూదులు. చూసారా? శిక్ష మేలు చేసిందా? ఇప్పుడు మనష్షేకి కీడు చేసిందా? శిక్ష. మనష్షేని ప్రేమించాడు కాబట్టే గద్దించాడు, గద్దింపులకు లోబడలేదు కాబట్టే శిక్షించాడు, శిక్షలో సెట్ అయ్యాడు కాబట్టే రక్షించాడు. అవునా? దేవునికి స్తోత్రం కలుగు. మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది. మన జీవితాల్లో కూడా అదే జరుగుతుందండి. అలాగే ఒక్కొక్కసారి త్రోవ తొలగిపోయినప్పుడు, అలాగే ఒక్కొక్కసారి మనము ఆయనకి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఆయనకి ఆయాసకరమైన క్రియలు ఉన్నప్పుడు ఆయన్ని మర్చిపోతూ ఉంటాం. ఆదివారం మర్చిపోతూ ఉంటాం, శుక్రవారం మర్చిపోతూ ఉంటాం, కూటమి మర్చిపోతూ ఉంటాం, ప్రార్థన మర్చిపోతూ ఉంటాం, సహవాసం మర్చిపోతూ ఉంటాం. నేను చాలాసార్లు చెప్తాను, క్రైస్తవులలో చాలా ఎక్కువ మంది నరకానికి పోవడానికి గల కారణంలో అతి ప్రధానమైన కారణము ఒకటే. ఏంటి? దేవుణ్ణి బుద్ధిలేని కన్యకలుగా వాళ్ళు నిర్లక్ష్యము చేయడం అనే పాపాన్ని బట్టే క్రైస్తవులలో చాలామంది బుద్ధిలేని కన్యకలుగా పరలోకాన్ని పోగొట్టుకుని నరకానికి పోతారు. ఆ పాపం వల్లే ఎక్కువ మంది క్రైస్తవులు పోతారు. ఎందుకంటే అక్కడ మనకు చాలా ఉన్నది 10 మంది, 10 మందిలో 5 పోయారు. 10 మందిలో 5 పోయారు అంటే ఆఫ్. దేనివల్ల? కాబట్టి ఈనాడు క్రైస్తవులు కూడా ఖచ్చితంగా ఎంతోమంది క్రైస్తవులు నరకానికి పోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అందులో ప్రధానమైన కారణం వారు బతికున్నంత కాలము వారి దేవుణ్ణి చాలా నిర్లక్ష్యము చేయడం అనే పాపాన్ని బట్టే అది జరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. బుద్ధి లేని కన్యకల వలె నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండే చాలామంది నువ్వెవడవో నాకు తెలియదన్న సమాధానం వింటారు. తలుపులు మూసివేయబడ్డం అనేది చాలామంది క్రైస్తవుల దగ్గర ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే బుద్ధి లేని కన్యకలను ఫాలో అవుతారు చాలామంది క్రైస్తవులు. చాలామంది క్రైస్తవులు ఎవరిని ఫాలో అవుతారు? బుద్ధి కలిగిన కన్యకలను ఫాలో అవరు. ఎవరిని? బుద్ధి లేని కన్యకలను ఫాలో అవుతారు. బుద్ధి లేని కన్యకలకి ఏం దొరికిందో అదే దొరుకుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, మన మేలు కోసమే శిక్షిస్తాడు, మారు మనస్సు కోసమే శిక్షిస్తాడు, రక్షణ పొందుకోవాలనే శిక్షిస్తాడు, నశించిపోకూడదనే శిక్షిస్తాడు, ఆయనతో కలిసి నివసించే ధన్యతను కోల్పోకూడదనే శిక్షిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు నువ్వు భూమి మీద ఉన్నంతకాలము అనుభవించాలనే శిక్షిస్తాడు. ఏ మాత్రము కూడా మనం వేరే మాట చెప్పుకోవడానికి వీల్లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:32. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:32. లోకముతో పాటు మనకు శిక్షావిధి. ఆగండి. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు. ఇప్పుడు లోకం ఎవరు? మనకు అంటే ఎవరు? శిక్షావిధి. శిక్ష అంటే ఏం శిక్ష? ఆ ఒక్క లైన్లో విడదీయండి, మళ్ళీ చదవండి ఒకసారి. ఇంకా ముందు నుంచి. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకూడదు.
లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకూడదు. లోకస్తులకు ఏ శిక్షావిధి అయితే ఉందో ఆ శిక్షావిధి మనకు కలగకూడదు. మనకు అంటే ఎవరు? ఆయన ప్రజలు. ఎవరు? ఆయన ప్రజలు, ఆయన పిల్లలు, ఆయన భక్తులు. లోకముతో పాటు అంటే లోకంలో ఉన్నటువంటి పాపులు, లోకంలో ఉన్న అన్యులు, లోకంలో ఉన్న అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ శిక్ష అయితే కలగబోతుందో ఆ శిక్ష వారితో పాటు మనకు కలగకూడదని. మనకు ఏంటి వాళ్ళకి శిక్ష? వాళ్ళకి డిక్లేర్ అయిపోయిన శిక్ష ఏంటి? నరకము. ఆ నరకానికి మనము వెళ్ళకూడదని, ఆ నరక శిక్ష మనము పొందుకోకూడదని కలగకుండునట్లు అర్థమైందా? ఏమర్థమైంది? మళ్ళా చదవండి ఒకసారి. అద్భుతం అండి. జ్ఞానం కలిగిన వారే మీరును. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళతో పాటు వాళ్ళకి ఏ శిక్ష అయితే డిక్లేర్ అయిపోయిందో ఆ శిక్ష మనము పొందుకోవడం ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళు మనలాగా ఆయన యందు విశ్వాసం ఉంచలేని కారణంగా ఆ శిక్షను పొందుతున్నారు, డిక్లేర్ అయిపోయింది. కానీ మనం విశ్వాసం ఉంచామే కదా, విశ్వాసం ఉంచాం. ఆయన పిల్లలమై, ఆయన భక్తులమై, ఆయన శిష్యులమై, ఆయన దాసులై. కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళు ఏ శిక్ష అయితే అనుభవిస్తారో అదే శిక్ష మనకి కలగడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆ శిక్షకు నువ్వు పాలి భాగస్థుడు అయిపోయేలాగా నీ జీవితం ఉన్నప్పుడు ప్రభువు నిన్ను నన్ను శిక్షిస్తాడు. ఆ శిక్ష నీకు రాకుండా ఉండడం కోసం. ఏ శిక్ష? అన్యులతో పాటు ఆ శిక్ష నీవు పొందకూడదని ఏదో ఒక మామూలు శిక్ష నీకు ఆ పాపాన్ని బట్టి పంపించి నీకు మారు మనసు వచ్చేలాగా చేసి నీకు దేవుడి రక్షణ దొరికేలాగా నిన్ను సెట్ చేసి వాళ్ళతో పాటు ఆ శిక్ష నువ్వు అనుభవించవలసిన అవసరం లేకుండా నిన్ను ఆయన రక్షించుకుంటున్నాడు శిక్ష చేత. శిక్ష ఏం చేస్తుంది? రక్షిస్తుంది. శిక్ష ఏం చేస్తుంది? రక్షిస్తున్నది. దేని నుంచి? నరకము నుంచి. దావీదు పాపం చేశాడు, శిక్షించాడా? శిక్ష వల్ల ఏమొచ్చింది? శిక్ష వచ్చిన తర్వాత కూడా మారు మనసు పొందలేని వాళ్ళు మనకులాంటి వాళ్ళు బోల్డ్ మంది ఏడుస్తున్నారు. కానీ ఆయన శిక్ష రాబోతుంది, ఫలానా శిక్ష నీకు వస్తుంది అని చెప్పగానే సేవకుడు వెంటనే వచ్చేసింది మారు మనసు. అంటే గద్దింపుకు వెంటనే లోబడ్డాడు. అది జరిగితే శిక్ష అనుభవించవలసిన అవసరం ఉండదు మనకి. కానీ మన జీవితంలో దరిద్రం అది జరగట్లేదు. గద్దింపు వస్తే గద్దింపు వచ్చిన పాస్టర్ గారు శత్రువు అయిపోతున్నారు, కానీ గద్దింపు వచ్చిన చర్చి మనకి ఇష్టం ఉండటం లేదు. కానీ గద్దింపులకే నువ్వు లోబడగలిగితే శిక్ష అనుభవించవలసిన అవసరం లేకుండానే జరుగుతుందేమో ఒకవేళ. అయితే మారు మనస్సు గద్దింపు రాగానే, హెచ్చరిక రాగానే వచ్చి ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? రక్షణ పోలేదు. కానీ రక్షణ పోలేదు. నీ రక్షణానందం నా యొద్ద నుండి తీసివేయకు ప్రభు అంటే రక్షణ పోయిందా దావీద్ది? చేసిన పాపాన్ని బట్టి పోలేదు. కానీ పనిష్మెంట్ వచ్చింది. ప్రభువు శిక్షిస్తాడు. అన్యులతో పాటు కలిసి వాళ్ళు అనుభవించే శిక్షను మనము అనుభవించకుండునట్లు దేవుడు మనకి ఏదో ఒక శిక్ష ప్రభువు మనకి పంపించి ఆ శిక్ష నుంచి తప్పిస్తాడు. ఏ శిక్ష నుంచి? అసలు సిసలైన అతి ఘోరమైన శిక్ష నుంచి మనల్ని చిన్న శిక్ష పంపించి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. మన మేలు కొరకే ఆ శిక్ష వస్తుంది. మన మేలు కొరకే, మన రక్షణ కొరకే, మన మారు మనస్సు కొరకే మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు శిక్ష దేవుడి దగ్గర నుంచి వస్తుంది? రక్షించే దేవుడు శిక్షించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది నా విషయంలో?
ఆలోచించగలగాలి. గద్దింపు వచ్చినప్పుడే మారు మనస్సు పొందుకుంటే ఎంత మేలు. ప్రేమించే దేవుడు కాబట్టే, ప్రేమించుచున్నాను కాబట్టే నేను శిక్షించుచున్నాను. నేను ఇందాక చెప్పిన మూలవాక్యం ఏదైతే ఉందో దానికి పైన కొన్ని వచనాలు చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాను కాబట్టే మిమ్మల్ని నేను గద్దిస్తున్నాను, మిమ్మల్ని శిక్షిస్తున్నాను. దేవుడి శిక్షను మీరు తృణీకరించవద్దు. ఆ శిక్షను మనం స్వాగతించాలి, ఆ శిక్షను మనము ఫేస్ చేయాలి. ఆ శిక్షలో మనం ఏం అవ్వాలి అది అవ్వాలి తప్ప ఆయన శిక్షను మనం ఏం చేయకూడదండి, తృణీకరించకూడదు. ఆయన శిక్షను తృణీకరించామంటే రక్షణను తృణీకరించినట్లే. ఆయన శిక్షను తృణీకరించామంటే నిత్య జీవాన్ని తృణీకరించినట్లే. మారు మనస్సు పొందుకుని మనము ఏమవ్వాలి, తాత్కాలికంగా శిక్ష నుంచి బయటకు వచ్చేయాలి. రెండోది, రక్షణ పోకుండా రక్షించబడాలి. మనం క్రైస్తవులంగా మారిపోయాం కాబట్టి రక్షణ వచ్చేసింది, ఇంక ఎన్ని రకాల పాపాలు చేసినా రక్షణ పోదు అనుకుంటే ఇంక మన కర్మ. బాప్తిసం తీసుకున్నాను కాబట్టి రక్షణ వచ్చేసింది, ఇంక నేను ఎలా బతికేసినా రక్షణ పోదు అనుకుంటే మనం ఏమీ చేయలేము. ఇంకా కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము మనం రక్షణ పోవకుండా ఉండడం కోసమే దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్ష కూడా మీరు తట్టుకునే అంతగానే అని ఉంటుంది బైబిల్లో. ఆ శిక్షలు కూడా ఏంటట, మీరు తట్టుకునే అంత శిక్షలే, భరించే అంత శిక్షలే తప్ప భరించలేనంత శిక్షలు అయితే ఏమీ పంపించరు. కాబట్టి అలా శిక్షించి రక్షించుకుంటూ ఉంటాడండి ఆయన ప్రజల్ని. ఆ శిక్షలు రావడం వల్లే రక్షణ పొందుతున్నారు చాలామంది. ఆ శిక్షలు రాకుండా రక్షణ పొందేవారు ఎవరో ఉండలేదు క్రైస్తవుల్లో. మొత్తానికి మన రక్షణ కోసం మనకి దేవుడిచ్చిన వరాలే శిక్షలు. కాబట్టి ఆ శిక్షలను మనం ఏం చేయకూడదు, తృణీకరించవద్దు. శిక్షలను తట్టుకునే శక్తి ఇవి ప్రభువా అని శిక్ష అనుభవిస్తున్నప్పుడు ప్రార్థించాలి. శిక్ష పోవాలంటే శిక్ష తీసివేయని కన్నీటితో ప్రార్థన చేస్తే పోదు. కానీ ఆ శిక్షకు కారణమైన పాపము నిమిత్తం పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఆ పాపాన్ని విడిచిపెడితే ఆటోమేటిక్గా శిక్ష మనశ్శేకి ఎలా పోయిందో అలాగా పోతుంది. మళ్ళా మన స్థితి మనకు వస్తుంది, మనం పోగొట్టుకున్నది మనం పొందుకుంటాం. అద్భుతంగా మళ్ళా ఆనందం సంతోషం మనము అనుభవించవచ్చు, రక్షణ కూడా పొందుకోవచ్చు. కాబట్టి దేవుని శిక్షలను ఎప్పుడూ దేవుని పిల్లలమైన మనము తృణీకరించకూడదు, తృణీకరించవద్దు. అదే దేవుడు ఈరోజు మనకు తెలియపరిచిన సమాచారము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి విన్న వాక్య ప్రకారంగా బ్రతికి విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి వాక్యము ఏం చెప్తుందో మాకు దాన్ని చేసి మేము నీకు ఇష్టలుగా మారి నీ రక్షణను పొందుకోవడానికి సహాయించి. ఇదిగో నాయన, నువ్వు నీ ప్రజలైన వారిని శిక్షిస్తావు. నీ ప్రజలను శిక్షించడం నీకైతే ఇష్టము లేదు, కానీ హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా శిక్షించటం లేదు. కానీ ఏ తరములో ప్రజలైనా నువ్వు బాధపడుతూనే దుఃఖపడుతూనే వారిని శిక్షిస్తావు. వాళ్ళకి మేలు జరగాలనే శిక్షిస్తావు, రక్షణ పొందుకోవాలనే ఉద్దేశంతోనే శిక్షిస్తావు, మారు మనస్సు పొందుకోవాలనే ఉద్దేశంతోనే శిక్షిస్తావు. అన్యులతో పాటు కలిసి వాళ్ళకి ఏ శిక్షా విధి అయితే నిర్ణయించబడిందో అదే శిక్షా విధిలో మేము పడిపోకుండా పాలు పొందకుండా అదే శిక్ష మాకు రాకుండా ఉండడం కోసం మమ్మల్ని నువ్వు శిక్షిస్తావు, మార్చుకుంటావు. మారితే రక్షణ దొరుకుతుంది, మారకపోతే శిక్ష కొనసాగుతూనే ఉంటుంది, మారకపోతే చివరికి రక్షణ కూడా దొరకదు. హృదయాలు ఇశ్రాయేలీలాగా కఠినం చేసేసుకుని ఎన్ని శిక్షలు మాకు వచ్చినా మారు మనస్సు పొందకపోతే చివరికి దేవా రక్షణ పొందుకోలేము, నిత్య జీవాన్ని పొందుకోలేము. అన్యులతో కలిసి వాళ్ళకు ఏ శిక్ష అయితే నిర్ణయించబడిందో ఆ శిక్షను మేము కూడా ఫైనల్గా అనుభవించవలసిందే. కాబట్టి ప్రభువా,
నీ శిక్షల వెనకాల ఉన్న నీ ఉద్దేశం, నీ శిక్షల వెనకాల ఉన్న నీ హృదయం, నీ శిక్షల వెనకాల ఉన్న నీ మనస్సు, నీ ఆలోచన, ఎప్పటికప్పుడే శిక్షలు అనుభవించేవారు శిక్షలు అనుభవిస్తున్న టైంలో తెలుసుకుని వివేకంగా అడుగులు వేయడానికి, ఏది జరగాలో ఆ శిక్షను పంపించడానికి కారణం ఏంటో, ఏం జరగాలో అది జరిగితే మాకు మేలు, మాకు ఆశీర్వాదం, మాకు దీవెన, మేము రక్షించబడతాము. కాబట్టి నీ శిక్షలను తృణీకరించేవారిగా, నీ గద్దింపును అసహించుకునేవారిగా ఉండి మేము పశుప్రాయులం అయిపోకుండా మేము నీ పిల్లలుగా జ్ఞానయుక్తంగా ప్రవర్తించే జ్ఞానం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.